వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, మేమందరం కూడా కలిసి ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మేమందరం కూడా సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది. గత 10 రోజులుగా నగరపాలక సంస్థ వేదికగా కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మేయర్గా నాకు, ఇతర ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లకు, నగర ప్రజలకు అందరికీ కూడా చాలా దురదృష్టకరంగా కనపడతా ఉంది. ఎందుకంటే మన జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి సభ్యులు లేవనెత్తినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యతగా ఉండి అర్ధాంతరంగా ఎక్కడైతే సమాధానం చెప్పవలసి వస్తుంది, ఎక్కడైతే తన తప్పిదాలు బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో ఒక గొడవని ఆసరా చేసుకొని అది గొడవ అని చెప్పేసి మీడియాని, ప్రజల్ని నమ్మించే విధంగా ఆ రోజు కమిషనర్ అర్ధాంతరంగా సభ నుంచి బయటికి వెళ్ళిపోవటం కూడా జరిగింది. కనీసం మేయర్కి సమాచారం కూడా ఇవ్వకుండా. మీ అందరికి కూడా తెలుసు, ఒక శాసనసభలోనో, ఒక పార్లమెంట్లోనో, లేకపోతే ఒక రాజ్యసభ, ఒక శాసన మండలిలో ఏదన్నా సభ్యుడు మరొక సభ్యుడిపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే, లేకపోతే ఏదైనా అధికారిపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి చైర్లో ఎవరైతే కూర్చున్నారో ఆ కూర్చున్నటువంటి చైర్పర్సన్కి ఆ సభ్యుడు అవ్వచ్చు, ఆ అధికారి అవ్వచ్చు, ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ సభ్యుడికి, అధికారికి ఉంటుంది. కానీ ఒక సభ్యుడు అన్నాడు అని చెప్పేసి సాకుగా చూపించి అసందర్భమైనటువంటి సందర్భములో సందర్భము లేకుండా కమిషనర్ గారు ఆ రోజు సభని వాకౌట్ చేస్తూ కనీసం నాకు సమాచారం అందించకుండా మరి అర్ధాంతరంగా సభని వదిలిపెట్టి ఆయన అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది, దురుసుగా వ్యవహరిస్తూ. దాని తర్వాత కమిషనర్కి నేను 2 పర్యాయాలు నేను ఫోన్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన్ని ఫోన్ చేయటం కూడా జరిగింది. ఆయన ఫోన్కి అయితే రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నా కార్యాలయ అధికారిని పంపించి నేను రండి, సమాచారం కొనసాగిద్దాం, కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రియాంబుల్స్ ఉన్నాయి, కొన్ని సమస్యల మీద చర్చించవలసిన అవసరం ఉంది, మీరు సమావేశానికి రండి అని చెప్పేసి కమిషనర్ గారికి మా కార్యాలయ అధికారి ద్వారా నేను సమాచారం పంపిస్తే, ఒక అధికారి అయి ఉండి 32 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి నాకు పదే పదే చెబుతున్నటువంటి వ్యక్తి, పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం సభలో ఒక సభ్యుడు అన్న మాటని ఆసరా చేసుకొని మరి బయటికి వెళ్ళిపోతూ సభకు మేము రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినటువంటి విషయం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం మీ అందరికి కూడా తెలుసు. దాని తర్వాత మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి పరిణామాల గురించి మేము కలెక్టర్ గారిని కలిసాం, సవివరంగా కలెక్టర్ గారికి వివరించాం. దాని తర్వాత ఒక సమావేశం, మళ్ళీ వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి కొనసాగించాలి, తిరిగి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కమిషనర్ గారికి
నేను 7వ తారీఖున లిఖిత పూర్వకంగా నేను కమిషనర్ గారికి నేను లెటర్ రాయటం కూడా జరిగింది. కమిషనర్ గారికి మెయిల్ చేయటం కూడా జరిగింది. కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా కమిషనర్ గారి కార్యాలయానికి లిఖిత పూర్వకంగా కూడా ఆ లేఖ ద్వారా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించండి అని చెప్పేసి నేను చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎందుకంటే వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి కొనసాగించాలి, తిరిగి ఏర్పాటు చేయాలి అంటే సభ్యులందరికీ 3 రోజుల వ్యవధిలో 3 రోజులు వర్కింగ్ డేస్ని పరిగణలోకి తీసుకొని సమాచారం పంపించవలసిన బాధ్యత చట్టంలో పొందుపరిచి ఉన్నది. కాబట్టి నేను ఆ డేట్లన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేటెడ్ చేసుకొని నేను కమిషనర్ గారికి లేఖ ద్వారా సమాచారం అందించడం జరిగింది. కానీ ఈరోజు 16వ తారీఖు, కనీసం 17వ తారీఖు రేపు కౌన్సిల్ పెట్టాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. ఒక మేయర్గా 1955లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి అంటే కౌన్సిల్ సమావేశం యొక్క తేదీ కానీ సమయం కానీ నిర్వహించవలసినటువంటి ప్రదేశం ఎక్కడైతే పెట్టాలనుకుంటా ఉన్నారో ఆ యొక్క పూర్తి హక్కు మేయర్కి కూడా ఉంటుంది. మేయర్కి మాత్రమే ఉంటుందని చెప్పేసి చట్టాలు ఇక్కడ చెబుతా ఉన్నాయి. ఆ చట్టాలని నేను ఉదహరిస్తూ కమిషనర్ గారిని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి సమాచారం అందిస్తే ఇంతవరకు కూడా కౌన్సిల్ సమావేశం పెడతారనేటువంటి ఆలోచన చేయకపోవటం, చేస్తారోలో కూడా తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము చెప్తా ఉన్నాం. దానికి తోడు మీ అందరికీ కూడా తెలుసు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిన్న సంక్రాంతి సంబరాలు జరిగినాయి. ప్రతి ఏడా ఎక్కడా లేనటువంటి విధంగా, ఎక్కడా చూడనటువంటి విధంగా, ఏ కార్పొరేషన్ చేయనటువంటి విధంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎప్పుడు కూడా పార్టీ చూడలా, ఎప్పుడు కూడా మేము వ్యత్యాసాలు చూడలా. అందరినీ కలుపుకుపోతూ ఒక కమిషనర్గా ఎవరైతే ఉన్నారో, ఒక మేయర్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ని పాటిస్తూ ఆ యొక్క సంక్రాంతి సంబరాల్ని మేము చాలా గర్వంగా గుంటూరు నగర ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, గుంటూరు నగర యొక్క ఖ్యాతిని మరి రాష్ట్రం మొత్తం వ్యాపించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఒక ప్రథమ పౌరుడిని అయ్యుండి 10 లక్షల మంది జనానికి నేను రిప్రజెంటేటివ్ అయ్యుండి కనీసం నాకు ఎటువంటి సమాచారం లేకుండా, నాకు ఎటువంటి ఆహ్వానం లేకుండా, కనీసం ఆహ్వాన పత్రంలో నా పేరు అనేది లేకుండా కనీసం కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి కమిషనర్ గారు మార్చుకోవాలని చెప్పేసి నిన్న ఆల్రెడీ మళ్ళీ కమిషనర్ గారికి నిన్న లేఖ ద్వారా కూడా నేను కమిషనర్ గారికి సమాచారం అందించడంతో పాటు రేపు 17వ తారీఖు మరి ఏ విధంగా కమిషనర్ గారికి కౌన్సిల్ పెట్టమని చెప్పేసి మేము లెటర్ ఇచ్చామో ఆ లెటర్కి కమిషనర్ గారు ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి మా నాయకులకు సంబంధించిన వారితో మీ సమాచారం వాళ్ళకి చేరవేసి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు సమావేశం అయ్యి రేపు ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేమందరం కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిందని చెప్తూ రేపు కౌన్సిల్ సమావేశం పెట్టమన్నాం. కానీ కమిషనర్ పెడతారా లేదా అని తెలియదు. కానీ మేము రేపు ఉదయం తప్పకుండా 10:30 కల్లా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి యాజ్ ఏ చైర్పర్సన్గా, యాజ్ ఏ మేయర్గా నేను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తాం. తప్పకుండా మా కార్పొరేటర్లు అందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్కి వస్తాం. తప్పకుండా కమిషనర్ ఏదైతే తనకున్నటువంటి బాధ్యతలు, చట్టం ఏదైతే చెబుతా ఉన్నాడో ఆ బాధ్యతలను పూర్తిగా పాటిస్తూ కౌన్సిల్ నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. అదేవిధంగా ఎవరైతే గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్కి పూర్తి స్థాయిలో సమాచారం చెప్పవలసిన బాధ్యత కమిషనర్ గారి మీద ఉందని చెప్తూ కమిషనర్ చేసినటువంటి వ్యవహారం చాలా దురదృష్టకరం. తప్పకుండా రాబో కాలంలో వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కమిషనర్ వస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా నేను కోరుతా ఉన్నాను.